నమస్కారం. ఐసీ న్యూస్ దివిసీమ వార్తలకు స్వాగతం. నేటి వార్తలు ఏర్పాటు చేసుకోవడం, ఆ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం చాలా గర్వంగా మనం ఫీల్ అవుతున్నాం. ఎస్ఎంసీ చైర్మన్ పాఠశాల మండలి బుద్ధప్రసాద్ గారు రావడం ఒక పండుగ వాతావరణం సంపాదించింది. ఎందుకంటే వారు ఇక్కడికి వచ్చారు అంటే ఒక ఘనమైన కార్యక్రమం ఉంటుంది, అది భావితరాలు పోరాటం వేసే విధంగా ఉంటుంది. అట్లాగే మరి ఇవాళ ఈ సందర్భంగా అందరికీ నమస్కారం చేస్తూ మరి వేదికపై ఉన్న వివిధ హోదాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం. గ్రామ తల్లిదండ్రులకి నమస్కారం, పిల్లలకు ఆశీస్సులు. సోదరులారా, మనం అభివృద్ధి చెందాలన్నా, మన కుటుంబాలు అభివృద్ధి చెందాలన్నా, గ్రామం అభివృద్ధి చెందాలన్నా విద్య 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 విద్యకు మించిన వేరేది ఏది లేదు. సార్ ఎక్కడైనా మీటింగ్లో చెప్తూ ఉంటారు, ఒక ఇంట్లో ఒక మంచి విద్యార్థి తయారయ్యి అతను పైకి వస్తే ఆ గ్రామం బాగుపడుతుందని చెప్పేసి. అలాగే మరి ఈ గ్రామంలో ఒకప్పుడు ఉదయం లేబర్ పనిచేస్తున్నారు, చూడటానికి 7 గంటలకే సార్ ఇక్కడికి వచ్చారు. 8:30కి వస్తే ఇక్కడ పొద్దున్నే అసెంబ్లీ జరుగుతుంది, పిల్లలు జరుగుతున్న టయానికి సార్ కూడా వచ్చి ఇక్కడ నుంచున్నారు. ఇక్కడ నుంచునేసరికి 2 గేదె దూడలు మధ్యలో నుంచి పేడ వేసుకుంటూ వెళ్తున్నాయి. 2 గేదె దూడలు మధ్యలో పేడ వేసుకుంటూ వెళ్తున్నాయి. ఇక్కడ నుంచి పేడ వేసుకుంటూ వెళ్తే చూశారు. అప్పుడు కరెక్ట్గా సరే, అప్పుడు మనసులో ఏమనుకున్నారు. ఇక్కడ వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం అండి. ఈ పాఠశాలలో నేను 8 సంవత్సరాలు పనిచేశానండి. నేను వచ్చేటప్పటికి ఇక్కడ 59 మంది పిల్లలండి. తర్వాత నేను బయటికి వెళ్ళేటప్పటికి 107 మంది అయ్యారు. 107 మందిలో కొందరికి ఏపీఆర్ఎస్ సీట్స్ వచ్చి 97 మంది అయ్యారండి. ఆ తర్వాత సంవత్సరం 96 మంది ఉన్నారు, 89 మంది అయ్యారండి. అప్పుడే అప్గ్రేడ్ అవ్వాల్సిన స్కూల్ నాళ్ళు టైం తీసుకుని వాళ్ళ శాసనసభ్యుల గారి చొరవతోనూ మా ఎంఈఓ గారి చొరవతోనూ అప్గ్రేడ్ అవడం అనేది చాలా ఆనందదాయకమైన విషయం అండి మాకు. మేము 4 ఆడపిల్లలు అండి మా నాన్నగారికి. ఎప్పుడు 40 ఏళ్ల క్రితం మరి చదువు విలువ తెలుసో మా నాన్నగారు మమ్మల్ని చదివించారు. 4 కూడా టీచర్స్ అండి మేము. ఇప్పుడు ఈ గ్రామంలో ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే, నేను చదువుతోనే ఎవరిదైనా కూడా భవిష్యత్తు అనేది మారుతుందండి. ఆ విలువ మీరు చదువుకి ఇవ్వాలి, మీ పిల్లలకి ఇవ్వాలి. ఈ గ్రామంలో పరిస్థితి ఎలా ఉంటుందంటే, తెల్లారు లేస్తే అందరూ కూడా పనులకు వెళ్ళిపోతారు, లేదంటే నెలల తరబడి వలస వెళ్ళిపోయే పేరెంట్స్ ఎక్కువండి. మీ అందరి భవిష్యత్తు కూడా, మీ పిల్లల భవిష్యత్తు కూడా ఈ చదువు మీద ఆధారపడింది. మేము వాళ్ళ ఈ స్థితికి ఉన్నామంటే కారణం మా చదివేనండి. మేము 4 కూడా మంచిగా సెటిల్ అయ్యాం, మా పిల్లలు కూడా మేము మంచిగా సెటిల్ చేయగలిగాం. అందుకని నేను చెప్తున్నాను పర్టికులర్గా ఈ విషయము. మీ పిల్లల భవిష్యత్తును మీరే మార్చండి. నేను చదివిందంతా కూడా గవర్నమెంట్ హై స్కూల్స్ అండి, గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజ్, గవర్నమెంట్ బీఈడీ కాలేజ్. అంతేగాని మేము ప్రైవేట్ కాన్వెంట్స్కి ఎప్పుడు వెళ్ళిన వాళ్ళం కాదండి. అందుట్లో ఉండి బాధ్యతగా చదివిన వాళ్ళం. మా పేరెంట్స్ శ్రద్ధ తీసుకుని చదివించారు. అలాగే మీ పిల్లలు మీరు పేరెంట్స్గా బాధ్యతగా స్కూల్లో చెప్పినటువంటి ఏ విషయాన్నైనా ఇంటికాడ చదివించుకుని బాగా ప్రిపేర్ చేసినట్లయితే మీ పిల్లలు కూడా ఇదే స్థాయికి వచ్చి ఇంకా మంచి స్థాయికి ఐఏఎస్ ఐపీఎస్లు అందరూ కూడా వాళ్ళ రోజుల్లో చదివే వాళ్ళంతా ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో చదివిన వాళ్ళేనండి. ఈ ఉద్దేశంతో చెప్తున్నాను. కాన్వెంట్లకు పంపిస్తే ఏదో మన తలరాత మారిపోతుందని ఎవరు కూడా అనుకోవద్దు. ఇవాళ ఈ విషయం ఒక రోజు కూడా పడిపోకుండా మేము కాపాడుకోగలిగాం ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా. అలాగే అది ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుందండి పాఠశాలలో. నేను ఈ పాఠశాలలో చేసిన టైంలోనే నాకు 3 అవార్డులు వచ్చినాయండి. నాకు అంత ఘనత ఇచ్చినటువంటి పాఠశాల మర్చిపోకూడదు ఉద్దేశంతోనే ఇవాళ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో నేను పాల్గొనడం జరుగుతుందండి. కాబట్టి అందరూ కూడా మీ పిల్లల భవిష్యత్తులు మీ చేతుల్లోనే ఉన్నాయి, మీరు మార్చుకోండి, చక్కగా పిల్లల్ని చదివించుకోండి. ఇక్కడ హై స్కూల్ వచ్చినందుకు దాన్ని ఉపయోగించుకోండి. చుట్టుపక్కల గ్రామాల వారు కానివ్వండి, ఎక్కడో ఆన్గట్లో పంపిస్తారు, పిల్లలు చదువుతున్నారో లేదో తెలియదు, హాస్టల్లోంచి బయటకు వెళ్ళిపోతున్నారో లేదో తెలియదు. ఇక్కడ మీ కనుసన్నల్లో మీ పిల్లలు ఇక్కడ చదివించుకుంటే చాలా బాగుంటుందండి. ఇక్కడ వచ్చినటువంటి హై స్కూల్ నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పెద్దలది, ఈ గ్రామస్తులది, ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ది ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని 9th 10th చదివే పిల్లలు కూడా కంటిన్యూగా ఇక్కడే చదివించాల్సిందిగా కోరుతున్నానండి. ఇక్కడ మొత్తం మనకి 10 పోస్టులు పైన వస్తున్నాయండి. 3 ఎస్జిటీలు వస్తున్నాయి, 7 స్కూల్ అసిస్టెంట్స్ వస్తున్నాయి. ప్రతి సబ్జెక్టుకి ఎంతో నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయులు ఉంటున్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీకు కాన్వెంట్లో చెప్పేటువంటి డిగ్రీ చదివిన వాళ్ళు, ఇంటర్ చదివిన వాళ్ళు, 10th చదివిన వాళ్ళు కాదండి.
వాళ్ళందరూ ట్రైన్డ్, శిక్షణ పొందినటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా. అలాగే వాళ్ళందరూ కూడా ఎన్నో ఒడిదుడుకులు తట్టుకుని ఈ స్థానానికి వస్తున్నారు. మా ఉద్యోగాలు నిలబడాలంటే మీరు బాగుండాలి, మీ పిల్లలకి మేము బాగా చెప్పాలి. అది మీ చేతుల్లోనే ఉంది. ఇక్కడ విద్యార్థులకి చెప్పించుకోవడం కూడా మీ చేతుల్లోనే ఉంది. జరగకపోతే మీరు వచ్చి అడిగే హక్కు మీకుంది. వాళ్ళ ఎస్ఎంసీలన్నీ కూడా చాలా సమర్థవంతంగా తర్వాత బలంగా ఉన్నాయండి. మీరు వచ్చి ప్రతి కార్యక్రమాన్ని పర్యవేక్షించుకోవచ్చు. చక్కగా మీ అందుబాటులో ఉన్న స్కూల్లో మీ పిల్లల్ని చదివించుకోండి. మీ విద్యార్థుల భవిష్యత్తుని, మీ పిల్లల భవిష్యత్తును మీరు నిర్దేశించుకోవాలి. అలాగే ఈ హై స్కూల్ ఉన్నతంగా ఈ సంవత్సరం 9th వస్తుంది అనుకుంటాను, నెక్స్ట్ ఇయర్ 10th వస్తుంది. కంటిన్యూగా చక్కగా ఈ పాఠశాల అభివృద్ధిలోకి వచ్చే అందుకు అందరూ కూడా గ్రామస్తులు కానివ్వండి, ఇక్కడ గ్రామ పెద్దలు కానివ్వండి, విద్యార్థుల తల్లిదండ్రులు కానివ్వండి సహకరించాల్సిందిగా నా తరఫు నుంచి నేను వాళ్ళ కోరుతున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక మాట కూడా నేను చెప్దాం అనుకున్నాను సార్. మీరు ప్రతిసారి ప్రతి వేదిక మీద మా ఉపాధ్యాయుల్ని అప్రిషియేట్ చేస్తున్నారు. అది మాకు సంతోషంగా తో పాటు మా బాధ్యతని రెట్టింపు చేస్తుంది. ఆ విషయాన్ని మేము మర్చిపోలేదు సార్, గుర్తుంచుకున్నాం. మీ ఆశీర్వచనాలు, మీ ఆశీస్సులు లేకపోతే మీ ప్రశంసలు మాకు బలము, మా బాధ్యతను పెంచుతున్నాయి ప్రతి క్షణంలోనూ. మీ నుంచి ఫోన్ వచ్చిన క్రమంలో విలేజర్స్ మరొకసారి ఇక్కడ కూర్చోబెట్టడం జరిగింది. ఇరాలి గ్రామస్తులు, ఓడగొండం గ్రామస్తులు, అలాగే పాదపగాని గ్రామస్తులు, మన రామకృష్ణాపురం గ్రామస్తులు అందరూ నంబర్ ఆఫ్ టైమ్స్ అండి కూర్చున్నాం. ఎంఏ గారు అప్పుడు డిఓ గారు తెహరా సుల్తానా గారు ఉన్నారు. మాట్లాడే క్రమంలో హై స్కూల్కి స్థలం కావాలి, లేని పక్షంలో కుదరదని చెప్పడంతో స్థలం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టామండి. ఆ తర్వాత జరిగిందంతా మీ అందరికీ వెళ్తుంది సార్. అట్లాగే వేదిక మీద ఉన్న డీసీ చైర్మన్ గారు వెంకటేశ్వరరావు గారికి, అట్లాగే ఈ స్కూల్కి డొనేషన్ ఇచ్చిన రాజు గారికి, అట్లాగే ఎస్ఎల్సీ చైర్మన్ గారికి, అట్లాగే వేదిక మీద ఉన్న పెద్దలు, గ్రామ పెద్దలు, ప్రముఖులు, అట్లాగే ఇచ్చేసిన తల్లిదండ్రులు, అట్లాగే పిల్లలు, మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. సో ఈ రామకృష్ణాపురం గ్రామము ఈ స్కూల్ గురించి సో అందరూ చాలా చాలా కృషి చేసి ఈ అప్గ్రేడ్ అవ్వడానికి, హై స్కూల్గా అప్గ్రేడ్ అవ్వడానికి చాలా ట్రై చేశారు. సో పర్టికులర్గా ఈ రామకృష్ణాపురం గ్రామానికి చారిత్రక నేపథ్యం కూడా చాలా పెద్దలు, గ్రామ పెద్దలు నాకు ఒకసారి కలిసినప్పుడు చెప్పారనమాట. సో ఈ గ్రామానికి గతంలో పిఎం గారు కూడా వచ్చారు, ప్రధానమంత్రి గారు కూడా వచ్చారు, ఇక్కడ ప్రోగ్రామ్ జరిగింది అని చెప్పారు. సో ఇట్లాంటి చారిత్రక నేపథ్యం ఉన్న గ్రామం మనకి ఏంటంటే ప్రధాన కేంద్రాలైన ఆనగడ్డకి కానీ కూడలికి చాలా దూరంగా ఉండటము, ఇక్కడ కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవన్నీ తక్కువగా ఉండటము, అట్లాగే పిల్లలు తొందరగా డ్రాప్ అవుట్స్ అవుతున్నారని తెలియజేశారు. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని గౌరవనీయులు శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో సో ఇక్కడ హై స్కూల్ రావడానికి సార్ కృషి అనేది చాలా ఉంది. ఇప్పుడు మన ఎంఈఓ గారు చెప్పినట్లు కూడా డైరెక్ట్గా రాష్ట్ర స్థాయి అధికారులతో అట్లాగే జిల్లా స్థాయి అధికారులతో సమన్వయం చేస్తూ సో ఇక్కడ మనకి స్కూల్ రప్పించడం ఒక గొప్ప విషయము. అట్లాగే ఈ గ్రామానికి, ఈ గ్రామం అంటే గౌరవనీయులు శాసనసభ్యుల వారికి ప్రత్యేకమైన అభిమానం. నాకు గతంలో గ్రామ ప్రజలు కలిసినప్పుడు కూడా ప్రత్యేకంగా చెప్పారనమాట. సో గతంలో కూడా అంతకుముందు ఉప్పెన టైంలో కానీ అంతకుముందు చిన్న కార్యక్రమాల్లో కానీ సార్ వారు అంటే సార్ వాళ్ళ అంటే మండలి గౌరవనీయులు మండలి కృష్ణారావు గారు, స్వర్గీయ మండలి కృష్ణారావు గారి ప్రముఖ పాత్ర కూడా ఉందనేది, అట్లాగే రామకృష్ణ మఠం ఎలా వచ్చింది, అట్లాగే వాళ్ళు ఇక్కడ ఎలా సేవ చేశారనే విషయాలు కూడా నాకు చాలా చెప్పారు. సో అలాంటి గ్రామంలో ఈరోజు నేను ప్రోగ్రాంలో సార్ శాసనసభ్యుల వారి ప్రోగ్రాంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. సో ఇట్లా స్కూల్ రావటము, ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కనుక గ్రామాన్ని బాగా అభివృద్ధి చేసుకొని అలాగే స్కూల్ని అలాగే ఇంకా పిల్లలందరూ ఇక్కడే చేరి ఇక్కడే చదువుకొని డ్రాప్ అవుట్స్ లేకుండా ఒకసారి పిల్లవాడు 10వ తరగతి వరకు వెళ్ళాడు అంటే ఆటోమేటిక్గా ఇంకా నెక్స్ట్ పై చదువుల మీద ఆటోమేటిక్గా దృష్టి వచ్చేస్తుంది. అదే 5వ తరగతిలో కనుక డ్రాప్ అవుట్ అవుతున్నాడంటే అట్లాగే ఆగిపోతాడు. సో దీనిలో ప్రముఖ పాత్ర సో శాసనసభ్యుల వారితో పాటుగా ఇక్కడ గ్రామస్తుల్ని సమావేశం చేసిన మన గురువులు, అదే గురువులు అంటే కనపడే ప్రత్యక్ష దైవం ఉంటారు కదా, సో తల్లిదండ్రులు తర్వాత గురువులు. సో అట్లాంటి గురువుల బాధ్యత తీసుకొని సో ఈ స్కూల్కి అప్గ్రేడ్ చేయడానికి
సాయశక్తులా కృషి చేస్తూ అట్లాగే గౌరవ శాసనసభ్యుల వారిని సమన్వయం చేసుకుంటూ చేసిన టీం అందరికీ కూడా నా అభినందనలు అండి. సో అట్లాగే రామకృష్ణాపురం గ్రామానికి శాసనసభ్యుల ఆధ్వర్యంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు అనేవి జరుగుతున్నాయి. మీరు అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రాజెక్ట్ చైర్మన్ గారి ఎన్నికవడంలో కూడా రామకృష్ణాపురానికి ప్రత్యేకత రావడం కూడా ఒక అంశము. అట్లాగే ఇప్పుడు మనకి డిఆర్డిఏ ప్రాజెక్ట్ సంబంధించి ఇక్కడ ఏదో ఇన్ఫ్రాస్ట్రక్చర్ భవనాలు కూడా వస్తున్నాయి రామకృష్ణాపురం పరిధిలో. సో వాటిలో కూడా ప్రముఖ పాత్ర ఉంది. నాకు ఇది కూడా ఉన్నది ఒక పాత్ర ఒకసారి ఓకే రైట్. సో అట్లా ఈ స్కూల్ని సాధించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో ఈ గ్రామం మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారికి అట్లాగే ఈ పెద్దవారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. టీసీ చైర్మన్ మన నియోజకవర్గ శాసనసభ్యులు మండలి ప్రసాద్ గారికి, అదే రకంగా చంద్రరాజు గారికి, అదే ఏదిగా అలంకరించిన మాజీ ఉపాధ్యాయులకు పాత్రికేయులకు వివిధ హోదాల్లో ఉన్న మిత్రులందరికీ నమస్కారం. సరే, ఇప్పుడు గతంలో ఈ జన్మభూమి అనే కార్యక్రమం వచ్చినప్పుడు కల్టివేషన్ కూడా కట్టలేదు. హై స్కూల్ ఎలిమెంటరీ స్కూల్ని 7th వరకు చేయడం. అట్లాగే గతంలో అనేక రకాలు చేసుకుంటూ వచ్చాం. ఇవాళ 77 తుఫాను కాడి నుంచి చూసుకుంటే అభివృద్ధి చేసింది అంటే కృష్ణరావు గారి కాడి నుంచి మన ఎమ్మెల్యే గారు ముద్దప్రసాద్ గారే. ఎట్లాగంటే చిన్న ఉదాహరణ, మేము అయ్యా మాకు ఈ బాధ ఉందని చెప్పినప్పుడు 77 తుఫానికి మల్లంపాలెంకి రామకృష్ణాపురంగా మార్చారు. సంస్థను తీసుకొచ్చి రామకృష్ణ మిషన్ తీసుకొచ్చి ఆ అక్లేట్ కాడ ఇసుకి పని చేయించి రాయి తీపిచ్చి పచ్చాకం 5 కట్టడం జరిగింది. అదే రకంగా తర్వాత సునామీ వచ్చింది. సునామీ వచ్చినప్పుడు తారతమ్యం లేకుండా ఓటుకులు రావడం, అదే రోజుని ఓటుకులు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఇద్దరు రావడం, ఆ బిల్డింగ్ ఎక్కి చూడటం, మళ్ళీ అంటే పార్టీలన్నీ ఉండా ఇక్కడ అందరూ పేద ప్రజలే అని ఆ సమస్యను తీసుకొచ్చి ఓటుకులు మొత్తం కట్టడం జరిగింది. అదే రకంగా ఎనాల్లో కొంతమంది దక్కడం జరిగింది. ఏం పని చేసిన అభివృద్ధి పని ఖచ్చితంగా మన ఎమ్మెల్యే గారి ద్వారానే జరిగింది. కాబట్టి హై స్కూల్కి పిల్లలు వెళ్తాం, ఈ రోడ్లో ఇబ్బంది పడతాం, నేను కూడా చూస్తూ ఉండేవాడిని. అదేవిధంగా ఈ గ్రామ పెద్దలు మరియు ఉపాధ్యాయులు నన్ను కలిసి మరి ఇలా పలానా ఇబ్బంది ఉంది, ఈ స్కూల్ కట్టడానికి స్థల సేకరణ అవసరం, వెంటనే సరే సార్ ఆ ఏర్పాటు నేను చేసి పెడతానని చెప్పి నేను చెప్పడం జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు మండలి బుద్ధాప్రసాద్ గారికి మరియు గ్రామస్తులకు పెద్దలకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రస్తుతం ఎంతో కష్టపడి మన ఎమ్మెల్యే గారు మరియు మా ఉపాధ్యాయులు ఎంఈఓ గారు ఎండిఓ గారు మన పెద్దలందరూ కష్టపడి మన గ్రామానికి హై స్కూల్ శాంక్షన్ చేయడం జరిగింది. ఈ హై స్కూల్లో మన గ్రామస్తులైన పిల్లలు బాగా చదువుకుని ఉన్నత చదువులు కూడా చదువుకుని మంచి స్థాయికి వచ్చినప్పుడు సార్ అనుకునే ఫలితం దక్కినట్టు ఇంకా ఆనందపడతారు. ఆ ఆనందాన్ని మన గ్రామం నుంచి మన ఎమ్మెల్యే గారికి మరియు ఉపాధ్యాయులకి ఇవ్వగలరని గ్రామస్తుల్ని మరియు చిన్నారుల్ని కూడా కోరుకుంటున్నాను. నాకు సెలవు. 7 సంవత్సరాల నుంచి కూడా ఎన్రోల్మెంట్ డ్రైవ్ స్టార్ట్ చేశాం సార్. మళ్ళా ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా ముందుకు రండి. ఒకసారి ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా ముందుకు రండి. అలాగే బయట ఉన్న పెద్దలందరూ కూడా ఇంకా సార్ మనం ఉద్దేశించి మాట్లాడాల. బయట నుంచి ఉన్నారు, మీరు ఆశీర్వాదం కండి. ముందు ఉపాధ్యాయుని ప్రోత్సాహం ఆన్ చేస్తారు. మీరు ఎవరు నుంచోవలసిందో కూర్చోండి దయచేసి. మరి ఒక పాంప్లెట్ ని ఈ రోజున ప్రజలందరి ముందుకి మన గౌరవ శాసనసభ్యుల యొక్క ఆధ్వర్యంలో మరి పాంప్లెట్ ని ప్రారంభోత్సవం చేయబోతున్నామండి. అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టాలి, గట్టిగా క్లాప్స్ కొట్టాలండి. మరి ఈ మనబడికి పోదామనే ఒక పాంప్లెట్ తీసుకుని రేపు ప్రతి గ్రామంలో కూడా ఇంటింటికి అడుగుపెట్టి ప్రైవేట్ విద్యార్థులను మన ప్రభుత్వ పాఠశాలలో చదివించవలసిందిగా మా ఉపాధ్యాయ బృందం మరి ఈ రోజు నుంచి బయలుదేరిపోతుందండి. గౌరవ శాసనసభ్యుల చేతుల మీదుగా ఈ రోజు ప్రైవేట్ కాన్వెంట్ నుంచి వచ్చిన వాళ్ళని
అడ్మిషన్లు ఇవ్వబోతున్నాం సార్ ఆధ్వర్యంలో. థ్యాంక్ యూ సార్. సార్ అలాగే అలాగే అది బ్యానర్ కూడా ఉంది సార్. ఒకసారి సార్ కోడూరు మండలంలో అటు పాలకైతప్ప, అటు కోటు మీద, ఇటు రామకృష్ణాపురం, అటు బడేవారిపాలెం, ఈ 4 ఏరియాలని 4 టీంలు కవర్ చేస్తూ ఈ బ్యానర్లతో మరి ప్రైవేట్ పాఠశాల విద్యార్థులందరినీ కూడా మన బడిలోకి ఆహ్వానిస్తాం జరుగుతుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చాలా ఆనందదాయకమైన విషయం. ఈరోజు మీ అందరి యొక్క ఆశీస్సులతో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా, అలాగే శ్రీ నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రత్యేకించి విద్యా విషయ అనేక సంస్కరణల్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ సంస్కరణల ఫలితంగా ఈ రోజున మీ గ్రామంలో హై స్కూల్ కూడా రావటం జరిగిందని చెప్పి మాత్రం మీ అందరికి మనం చేస్తున్నాం. అయితే ఈ హై స్కూల్ రావడానికి ప్రధాన కారకులు గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు వారిని మొదలుకోవటం నిర్వహిస్తున్నారు. దాంతోపాటు నడిపల్లి చిన్న వెంకటరాజు గారు వారు ఇక్కడ స్థలాన్ని కొని హై స్కూల్కి కావాల్సిన భవనాలను కట్టడానికి అవకాశం కల్పించిన వారికి కూడా మేము మొదలుకోవడంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే గతంలో ఇక్కడ అడ్వాన్స్గా పనిచేసిన సోదరుగా మన పాఠశాల ఈ విధంగా దినదినాభివృద్ధి చెందడం మనందరికీ కూడా ఆనందదాయక విషయం. ఈరోజు ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాల ఫలితంగా ఇప్పుడు కూడా సంస్కరణలు ప్రారంభించేందుకు కొన్ని మంచి, కొన్ని చెడ్డ రెండు జరుగుతూ ఉంటాయి. కొంతమంది బాధ కలగచ్చు, కొంతమంది సంతోషం కలగచ్చు. కానీ ఏ సంస్కరణ అయినా కూడా ఇవాళ విద్యారంగాన్ని విశిష్ట స్థాయికి తీసుకెళ్తారు. ఇవాళ ఏకోపాధ్యాయ పాఠశాల ఎక్కువ జరుగుతున్న వాళ్ళు అన్ని పాఠాలు వాళ్ళే చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. అలా కాకుండా ప్రతి సబ్జెక్టుకి ఒక ఉపాధ్యాయుడు ఉండే విధంగా వాళ్ళ పాఠశాలను పునర్వ్యవస్థీకరించాలని చెప్పి విద్యామంత్రి శ్రీ నారా లోకేష్ గారు ఆయన సంకల్పించడంతో ఈరోజు గతంలో 47 పాఠశాలలు ఈ మండలంలో ఉంటే అవి 51 పాఠశాలలు. దాంట్లో గతంలో మనకి 5 హై స్కూల్స్ ఉండేవి. కానీ వాళ్ళు కొత్తగా 3 హై స్కూల్స్ ఈ కోటూరు మండలానికి వచ్చాయి. అది రామకృష్ణాపురం, 2 విశ్వనాథపల్లి, 3 ఉల్లిపాలెం. అయితే అన్నిటికంటే కూడా నా దృష్టిలో అవసరమైన హై స్కూల్ ఎక్కడంటే మాత్రం రామకృష్ణాపురం. ఎందుకంటే ఇక్కడ విద్యా విషయకంగా అందరూ కూడా వెనుకబడిన తరగతుల వారు. దాదాపు వెనుకబడిన తరగతుల్లో అన్ని కులాల వారు ఇక్కడ ఉన్నారు. ఈ రామకృష్ణాపురంలో గౌడాలు ఉన్నారు, యాదవులు ఉన్నారు, అటు బసనపాలెం అక్కడ మత్స్యకారులు ఉన్నారు, ఇటు ఎదగాలితే ముదిరాజులు ఉన్నారు. ఇట్లా అన్ని రకాల వెనుకబడిన వర్గాలు, దాంతోపాటు ఎస్టీలు కూడా ఉన్నారు. ఎస్సీలు ఉన్నట్లయితే కానీ ఎస్టీలు కూడా ఎక్కువ ఉన్నారు. ఎస్టీ కాలనీ కూడా ఇక్కడ కట్టాం మనం. అంతేతే ఇవాళ బీసీ, ఎస్సీ, ఎస్టీ పిల్లలు విద్యా విషయంగా ముందుకు సాగాలంటే రామకృష్ణాపురంలో మనం హై స్కూల్ పెట్టాల్సిన అవసరం ఉందన్నది మాత్రం నా యొక్క నిశ్చితమైన అభిప్రాయం చెప్తున్నాను. అయితే ఒక హై స్కూల్ పెట్టాలంటే అది సామాన్య విషయం కాదు. గతంలో మననే కోడూరు హై స్కూల్కి 75 సంవత్సరాల వార్షికోత్సవం చేయడం జరిగింది. అంటే కోడూరులో హై స్కూల్ పెట్టి 75 సంవత్సరాలు అయింది. రామగిరిలో హై స్కూల్ పెట్టి 100 సంవత్సరాలు. అయితే ఆ హై స్కూల్స్ పెట్టడానికి ఆ రోజున ఎంత శ్రమపడి ఉంటారో ఆనాటి పెద్దలు మీరు ఆలోచించారు. వారు ఎంతో భూములు ఇచ్చి, డబ్బులు ఇచ్చి హై స్కూల్ పెట్టే పరిస్థితి ఆ రోజున. హై స్కూల్ పర్మిషన్ తేవటంటే తేలిక ఎంచుకుంటారు. అలాంటిది వాళ్ళ ప్రభుత్వం ఆలోచన చేసి 20 మంది పిల్లలు ఉంటే ఆ పిల్లలు ఉన్న చోట ఖచ్చితంగా మన హై స్కూల్ చేద్దామని నిర్ణయం చేయడంతో ఇది మనకి బాగా కలిసి వచ్చిన అంశం. ఇక్కడ హై స్కూల్ త్వరగా ఏర్పడటానికి అది ఒక దోహదపడిన అంశం అని చెప్పి మాత్రం మీ అందరికీ మనం చేస్తాం. అలాగే మీరు అందరూ కూడా ఎందుకంటే అవసరం కూడా ఉంది. కేవలం పశువులు అంటే గేదెలకి లేదా ఆవులకే కాదు, గొర్రెల గురించి కూడా ఆలోచించాలి, మేకల గురించి కూడా ఆలోచించాలి. అంచేత ఆ రకంగా ఈ వెనుకబడిన తరగతికి వాళ్ళ ఆసరాగా ఉండాలని చెప్పినట్టు వాళ్ళ ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా ఈ రోజున ఈ గోకులం స్టేట్ కోసం ఆ గోకులం స్టేట్లో మనం అనుభవించిన జీవితంలో దాదాపు 240 వచ్చాం. దానికి 1,15,00,000 రూపాయలు ఈరోజు ఖర్చు పెట్టడం జరిగింది.
ఈ రకంగా ఇవాళ అనేక కార్యక్రమాలు వాళ్ళ ప్రభుత్వ పరంగా చేస్తున్నాం. ఇంకా చేయవలసినవి చాలా ఉన్నాయి. ఎందుకంటే నాకైతే ఇంకా అంత తృప్తికరంగా లేదు. ఇవన్నీ చిన్నగానే భావించాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా రోడ్ల పరిస్థితి బాగాలేదు. ఆ రోడ్లన్నీ కూడా మనం పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనట్లా కోడి రోడ్డు తిట్టడం ఎవరన్నా ఉన్నాడు, వేసిన తర్వాత ఆ కోడి వాళ్ళు ఎవరన్నా పోగొట్టుతారు తెలియదు, కానీ తిట్టడం మాత్రం లేదు. దాన్ని భరించాలి, తప్పదు. ఎందుకంటే సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలు మనం పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఇవాళ గతంలో ఈ ఊరు వచ్చినప్పుడు ఊరికే మాట వలస కన్నా నేను మీ రామకృష్ణాపురం రోడ్డు మీద వెళ్తే గర్భిణీ ఎక్కడ ప్రసవించాను అంటే ఒక ఆయన లేచి లేదని మా కోడలు ఎక్కడ ప్రసవించిన రోడ్డు మీద అని చెప్తాను. అంటే ఆ రకమైన పరిస్థితులు ఆ రోజులు ఉన్నాయి. దాని కొంతవరకు సవరించడం జరిగింది. అలాగే ఓటకొండ వెళ్ళిన ఓటకొండ రోడ్డు కూడా బాగా జరుగుతుంది. ఇవన్నీ కూడా నెమ్మదిగా ఒక్కొక్కటి కూడా తప్పనిసరి చేస్తాం. దాంట్లో ఏదో అనుమానం లేదు. ఎప్పుడు కూడా ప్రాధాన్యత మీకే ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక తల్లి తన పిల్లలు ఎవరైతే బలహీనంగా ఉంటాడో ఆ బలహీనంగా ఉన్న పిల్లవాడిని ఏ విధంగా వారికి కృషి చేకూర్చాలని ఆలోచిస్తుంది. బలంగా ఉన్న వాళ్ళ గురించి ఆలోచించాలి. అలాగే ప్రజాప్రతినిధులు కూడా ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో, ఎక్కడైతే ప్రజలు బలహీనంగా ఉన్నారో వాళ్ళ గురించి ఆలోచించాలన్న ఆలోచన తప్ప వేరే లేదని చెప్పి మాత్రం మనం తెలుస్తూ దాంట్లో అందరి జీవితంలో తప్పనిసరిగా మీకు ఎప్పుడు కూడా ప్రాధాన్యత ఉంటుంది. ఒక్కసారి థ్యాంక్ యూ సార్ చెప్పండి. ఒక్కసారి థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే సార్. విశిష్టమైన దాతృత్వాన్ని సాధిన శివ గారికి, రాజు గారికి, మరి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మన విద్యా కుటుంబం సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. శివ గారు థ్యాంక్ యూ సార్. భావోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించాం. అనుకోకుండా ఆ రోజు రాలేకపోయారు సార్. భావోత్సవ కార్యక్రమంలో కూడా మన కల్చరల్ యాక్టివిటీస్ లో ఫస్ట్ సార్ మన స్కూల్. థ్యాంక్ యూ సార్. ఒకసారి అందరు ఇటు చూడరా. థ్యాంక్ యూ సార్. అలాగే ఈరోజు మరి పాఠశాల రావడానికి చదువు లేకపోతే ఈ రోజు ఇది హై స్కూల్ గా మారేది కాదు. మరి వారి యొక్క సేవని, వారి యొక్క అంకిత భావాన్ని మేము మర్చిపోలేము సార్. అలాగే మా ఎంఈఓ సార్లు కూడా సార్ మీ చేతుల మీదుగా మరి ఈ రోజు ఎంత కార్యక్రమం కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అలాగే ఎంఈఓ గారిని హై స్కూల్ గా మారడంలో అనేక మంది పెద్దలు ఉన్నారు. మరి ఇంకొకసారి ఒక పెద్ద వేదిక మీద అందరినీ సన్మానించుకోదలిచాం మేమందరం కూడా. మళ్ళా గౌరవ శాసనసభ్యుల యొక్క ఆధ్వర్యంలో మరి ఇలాంటి కార్యక్రమం సార్ యొక్క ఆధ్వర్యంలో రామగా ఉంటే ఉపాధ్యాయ మిత్రులు ఎవరైనా సరే ముందుకు రావాల్సిందిగా మనవి. ఉపాధ్యాయ మిత్రులు అలా అందరూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.